In which year was the first census conducted in independent India? First census conducted in independent India. After independence, when was the first population census was conducted in India? స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? ఇక్కడ ప్రశ్న చాలా ట్రిక్కీగా ఇచ్చారండి. అంటే స్వతంత్రానంతరం జనాభా లెక్కలు మొదటిసారిగా ఎప్పుడు జరిగింది? అందుకనే స్వతంత్ర భారతదేశంలో అన్నాడు. అదే భారతదేశంలో తొలి జనగణన ఎప్పుడు సేకరించారు అంటే మనం 1872 అంటాం. కానీ భారతదేశంలో అనలా, స్వతంత్ర భారతదేశంలో అన్నాడు. స్వతంత్ర భారతదేశంలో అంటే 1947కు పూర్వం మన భారతదేశం స్వతంత్ర భారతదేశం కాదు, బ్రిటిష్ భారతదేశం లేదా బ్రిటిష్ ఇండియా అంటాం. సో కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ట్రిక్కీ ప్రశ్న, స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా జనగణన ఏ సంవత్సరంలో జరిగింది? 1950, 1951, 1955, 1960. ఎప్పుడండి? 1951లో మన భారతదేశంలో తొలి జనగణన జరిగింది. అంటే స్వతంత్రానంతరం మొట్టమొదటి జనగణన 1951లో జరిగింది. ఇది ఎప్పటి నుంచి వస్తుందండి అంటే 1872 నుంచి మన భారతదేశంలో జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. మరి 1872లో జనాభా లెక్కలు సేకరిస్తే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా 1881 నుంచి సేకరిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. అంటే 1872లో సేకరించిన తర్వాత రెండవ జనగణన బ్రిటిష్ కాలంలో 1881లో సేకరించారు. ఇక అప్పటి నుండి క్రమం తప్పకుండా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సేకరించుకుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు అంటే చివరిసారిగా సేకరించిన 2011 జనాభా లెక్కలు ఇప్పటి వరకు ఎన్నువయ్యా అంటే 15. అంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు 15 సార్లు జనాభా లెక్కలు సేకరించారు. 15వసారి జనాభా లెక్కలు ఏంటయ్యా అంటే 2011 జనాభా లెక్కలు. మరి ఎప్పుడు సేకరించాలి? నెక్స్ట్ 2021లో సేకరించాలి. కానీ 2021లో సేకరించడానికి కోవిడ్ అనేది రావడంతో 2021లో సేకరించాల్సిన 16వ జనాభా లెక్కలు వాయిదా పడుతూ వచ్చాయి. సో కాబట్టి నెక్స్ట్ జరగబోయేటువంటి లేదా సేకరించబోయే జనాభా లెక్కలు ఎన్నో అయ్యా అంటే 16వ జనాభా లెక్కలు. అర్థమైందండి? సో కాబట్టి స్వతంత్ర భారతదేశంలో తొలి జనాభా గణన ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1951లో జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే.